మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తు ఉండడం జరిగింది. వేకువజామునే ఆ యొక్క దేవదేవుని దర్శించడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాల వద్ద బారులు తిన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలైనటువంటి చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయము, వాడపల్లిలో ఉన్నటువంటి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయము, మేలచెరువులో ఉన్నటువంటి శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు పోటెత్తున్న సందర్భం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. వాడపల్లిలో ఉన్నటువంటి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించేసి వేకువజామునే భక్తులు చేరుకొని కృష్ణా మూసి సంగమ స్థానంలో పుణ్యస్నానాలు ఆచరించేసి ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పానగల్లో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం వద్ద భక్తులు మాత్రం బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో వేకువజాము నుండే భక్తులు ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క పరమశివుని దర్శించుకొని తన్మయత్వానికి లోనవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ యొక్క ఛాయా సోమేశ్వరాలయము, అదేవిధంగా పానగల్లో ఉన్నటువంటి పచ్చ సోమేశ్వరాలకి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకొని ఈ యొక్క దేవదేవుని దర్శించుకున్న సందర్భం పెద్ద మనం విజువల్స్ గమనించవచ్చు. భారీ ఎత్తున కూడా భక్తులు అనేవారు ఈ యొక్క దేవతామూర్తులను దర్శించుకోవడం కోసం అని చెప్పేసి భారీ ఎత్తున కూడా క్యూలో నిలబడే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పెద్ద వేకువజాము నుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేసి ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నిలవై ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్గా మనం చూసినట్లయితే మనం ప్రజెంట్గా ఆ నల్గొండకు సంబంధించేసి పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం దగ్గర ఉండడం జరిగింది. ఛాయా సోమేశ్వరాలయం వద్ద కూడా భక్తులు మాత్రం భారీ ఎత్తున కూడా బారులు తిన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఛాయా సోమేశ్వరాలకు సంబంధించేసి అంటే ఈ యొక్క మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఆలయ పూజారిని తెలుసుకున్నాం. చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటలకు రుద్రాభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తులు వాళ్ళ స్వస్థాలతోటి గర్భాలకి వెళ్ళి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే చతుర్దశి రావడం చాలా ఎంతో విశేషం. ఎందుకంటే 250 ఏళ్ళకు ఒకసారి రావడం ఇది చాలా విశేషం. చతుర్దశి రావడం మహాశివరాత్రి అంటే ఉదయము అభిషేకాలు కూడా వాళ్ళ భక్తులు కూడా అభిషేకాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు 6 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పార్థివలింగంతో పుట్టమని తీసి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది. అనంతరము భక్తులు కూడా అభిషేకాల కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంటాయి. ఈరోజు మొత్తము మనకు రాత్రి 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మన నల్గొండ మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరము భక్తులు కూడా ఇది స్వామివారికి ఇవి బియ్యం ఒడి బియ్యం కార్యక్రమం కూడా సమర్పిస్తారు. అనంతరం భక్తులు జాగర ఉన్నవారు కానీ బుర్రకథ కార్యక్రమం కూడా నిర్వహించుకొని జరుగుతుంది. లింగోద్భవ 11 నుంచి 12 మధ్యలో గంగాభిషేక కార్యక్రమం నిర్వహించుకొని జరుగుతుంది. సాయంత్రం అదేవిధంగా భక్తులు కూడా మనకు మరుసటి రోజు శనివారము తెప్పోత్స కార్యక్రమం కానీ అగ్నిగుండాల కార్యక్రమం కానీ ఈ 2 రోజుల పాటు కొనసాగుతాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అది మనకు ట్రస్ట్ వాళ్ళు, అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఒక లైను అభిషేక లైను, 2వ లైను శ్రీ విష్ణు దర్శనము, ఉచిత దర్శనం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. మనకు స్వామివారికి అభిషేకం చేసినట్టయితే మహాశివరాత్రి స్వామివారి దర్శించుకున్న పర్వదించుకొని శని ఉన్న నరదిష్టి ఉన్నా కూడా పాణిగ్రహం విషయంలో కానీ పుత్ర సంతానం విషయంలో కానీ అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితం అనేది అనుగ్రహం పొందుతారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా ఉపవాసాలు చేయడము, అదేవిధంగా జాగరణ చేయడం చేస్తుంటారు. అసలు ఎందువల్ల ఇది? అయితే మహాశివరాత్రి ఒకటి కార్తీక మాసంలో ఉపవాసం ఉంటారు. 2 వచ్చేసి మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన పరమశివుడికి ఉదయం 6 గంటల నుంచి ఉపవాసం ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఉపవాసం విమరణం తర్వాత 6 గంటలు కూడా వినుస్తున్నారు. ఎందుకంటే భక్తి స్వామివారికి అనుగ్రహం పొందాలంటే స్వామివారికి ఒక కోరిక కోరుకున్నట్టయితే ఆ ఉపవాసం ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ కోరిక అనేది కూడా అనుగ్రహం అనేది పొందుతారండి. ఎందుకంటే ఈ స్వామివారు ఇక్కడ అనుగ్రహం ఏది మనం అనుకున్నా సరే తప్పనిసరిగా అనుగ్రహం అనేది పొందుతారు. చాలా వరకు పుతంతానం విషయంలో కానీ కూడా అనుగ్రహం జరిగినది. ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఇది. ఎందుకంటే అన్ని చోట్ల శివుడు ఉంటారు, కానీ ఆ లైన్స్ అనేది రేర్గా ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. అలా ఉన్న శివలింగం చాలా పవర్ఫుల్ అండి. మహాశివరాత్రి స్వామి దర్శించుకుంటే ఎన్నో పాపాలు చేసినా కూడా అది తొలిపోవడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ యొక్క దేవదేవుని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల్లో మాత్రము భారీ సంఖ్యలో భక్తులు మాత్రము క్యూ లైన్లో బార్లు తిన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ వస్తున్నటువంటి భక్తులకు సంబంధించేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో వచ్చినటువంటి భక్తులు ఆ యొక్క దేవతామూర్తిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.